శ్రీ వారాహి అమ్మవారి దీపారాధన మరియు పూజా విధానము. శ్రీ వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే సులభంగా పూజించుకోవడం కోసం పూర్తి పూజా విధానం కింద ఇవ్వడం జరిగింది. తెలియని వారు తెలుసుకుని శ్రీ వారాహి అమ్మవారి పూజా విధానాన్ని ఆచరించండి. శ్రీ వారాహి అమ్మవారి పూజా విధానాన్ని ఆచరించడం వలన శత్రునాశనం జరిగి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. అష్ట ఐశ్వర్యాల కోసం భక్తులు వారాహి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు. వారాహి దేవిని పూజిస్తే భక్తులకు సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. శత్రుజయం కలుగుతుంది మరియు వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది. ఈ పూజలను నియమనిష్టలతో గురువుల మార్గదర్శకత్వంలో లేదా సాధారణ పూజా విధానాలను అనుసరించి నేర్చుకోవాలి. పూజకు కావలసిన పూజా సామగ్రి: వారాహి అమ్మవారి పటం లేదా విగ్రహం, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఎర్రటి పూలు లేదా తామర పువ్వులు, దీపాలు, నెయ్యి, అగరబత్తులు, కర్పూరం, నైవేద్యం, పానకం, వడపప్పు, పాయసం లేదా అమ్మవారికి ఇష్టమైనవి. పూజా విధానము: తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లు వాకిలి చిమ్ముకోవాలి. తర్వాత తలస్నానం చేసుకుని పూజా మందిరము శుభ్రపరచుకోవాలి. అటు పిమ్మట దీపారాధన చేయాలి. ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి వినాయక పూజ చేసి పూలు అక్షతలతో నమస్కరించుకోవాలి. తర్వాత ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని కొద్దిగా గంధం, అక్షతలను కలశంలో వేసి కలశాన్ని పూజించాలి. పూజిస్తూ మనసులో అమ్మవారిని స్మరిస్తూ కింది మంత్రాన్ని జపించాలి. ఓం వారాహి దేవ్యే నమః ధ్యానం సమర్పయామి. తర్వాత అమ్మవారికి గంధం, కుంకుమ, పుష్పాలతో అలంకరించి ధూపదీపాలు సమర్పించాలి. తర్వాత నైవేద్యంగా అమ్మవారికి తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించి నీటితో ఆచమనం ఇవ్వాలి. నైవేద్యాలలో బెల్లం, పానకం, వడపప్పు, పాయసం లేదా వడలు అమ్మవారికి నివేదించాలి. శ్రీ వారాహి అష్టోత్తరం లేదా ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవి నమః అనే మూలమంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించాలి. హారతి కర్పూరంతో హారతినిచ్చి భక్తితో నమస్కరించుకోవాలి. పూజలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ అమ్మవారిని వేడుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. వారాహి పూజలను చీకటి పడ్డాక రాత్రి వేళల్లో చేస్తారు. వారాహి గుప్త నవరాత్రులలో పూజలో భాగంగా పేదలకు, బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తారు. వారాహి పూజలో కంద దీపాన్ని మరియు పంచగవ్య దీపాలను వెలిగిస్తారు. కంద దీపము అనగా కందగడ్డను తీసుకువచ్చి దానిలో గుంటగా చేసి చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ
నెయ్యి కానీ వేసి వత్తితో దీపారాధన చేస్తారు. ఈ కందదీపం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. పంచగవ్య దీపము అనగా ఆవు ద్వారా వచ్చే 5 రకాల పదార్థాలతో తయారు చేస్తారు. అవి 1 ఆవు పేడ, 2 ఆవు మూత్రం అనగా గోమూత్రము అంటే గోపంచకము, 3 ఆవు పాలు, 4 ఆవు పెరుగు, 5 ఆవు నెయ్యి. వీటన్నింటినీ ఒక కొలత ప్రకారం తీసుకుని కలిపి దీపాలు తయారు చేస్తారు. వీటిని పంచగవ్య దీపాలు అంటారు. సాధారణంగా మట్టి ప్రమిదలకు బదులుగా వీటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం జరగదు మరియు గాలి కాలుష్యాన్ని అరికడుతుంది. గాలిలో ఉన్న బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది. ఈ దీపం పూర్తిగా కాలి బూడిద అయ్యాక చెట్లకి ఎరువుగా వాడుకోవచ్చు. ఇంట్లో ఉండే దుష్టశక్తులను తొలగించి సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. వారాహి అమ్మవారి పూజలు చేసుకునేవారు మొదటి 5 రోజులు కానీ లేదా ఆఖరి 3 రోజులు కానీ చేసుకుంటారు. అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ పంచమి వరకు, లేదా ఆషాఢ శుద్ధ సప్తమి, అష్టమి, నవమి రోజులు, ఈ 3 రోజులు చేసుకుంటారు. అమ్మవారి దీక్షలో వారాహిదేవికి హోమం చేసేవారు పూజలో ఆఖరి రోజున అన్న సంతర్పణ చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.